డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్ ఆదివారము ఏప్రిల్ 22, 2001 సంవత్సరము ఉదయము 8 గంటలు. వర్తమానంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ భవిష్యత్తు వైపు సానుకూల దృక్పథంతో చూడు. చరిత్రను పరిశీలిస్తే సాధారణంగా జీవితంలోని అన్ని రంగాలలో వచ్చే సంక్షోభ సమయాలతో అది నిండి ఉంటుంది. ఈ నియమం అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది. చాలా సందర్భాలలో తమ నియంత్రణలో లేని సంఘటనల వల్ల ప్రజలు భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. ప్రవాహంలో కొట్టుకుపోయే గడ్డి పోసల వలె పరిస్థితుల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆ పరిస్థితులను భరించడం తప్ప వారికి మరో మార్గం లేకుండా పోతుంది. మరణము, ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రమైన సామాజిక సమస్యలు లేదా వ్యక్తిగత జీవితంలోని ఇతర ఇబ్బందులు వంటి మహావిషాదాలు ఎదురైనప్పుడు వాడు ఏం చేయగలడు? వారికి సాధ్యమైనప్పుడు తగిన చర్యలు తీసుకోవాలి. చాలా వరకు ఈ పరిస్థితులను ఓర్పుతో భరించాలి, కానీ ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఈ విధమైన ప్రతిస్పందన తప్పు. వారికి సరియైన ప్రవర్తనను ఎంచుకోవడంలో సహాయపడి స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని కలిగిస్తుంది. ధ్యానించడం, తమను తాము సరిచూసుకోవడం మరియు అంతర్గత ప్రేరణకు అనుగుణంగా వారిని వారు మలుచుకోవడం వల్ల మళ్ళీ వారిలో ప్రశాంతత నెలకొంటుంది. తద్వారా జీవితంలో వచ్చే అవకాశాలను సమర్థవంతంగా అందిపుచ్చుకుని వాటిని వివేకంతో సద్వినియోగం చేసుకోగలుగుతారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో మీ తోటి వారికి సహాయం చేయడంలో వెనుకాడకండి. ఈరోజు వారు కష్టాలను ఎదుర్కొంటున్నారు, రేపు మీ వంతు రావచ్చు. స్పష్టమైన ఆలోచనతో, అవగాహనతో మరియు చేతనైనంత సహాయం చేస్తూ వారికి అండగా నిలవడానికి ప్రయత్నించండి. మీ జీవితంలోని కష్టకాలంలో మీరు ఊహించని సహాయాన్ని పొంది దానిని ఒక వరంగా భావించిన సందర్భాలు ఉండి ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని మీ హృదయానికి అనుగుణంగా ప్రవర్తించండి. పూజ్య బాబూజీ మహారాజ్ అందరకు హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు.